హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరిగింది. హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజశేఖర్ దేవరకొండని. సో ఎవరైతే ఫస్ట్ టైం జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో ఇలా చేయడం వల్ల మనం ఏదైనా వీడియో అనేది అప్లోడ్ చేసిన ఎమ్మట్లోనే మీ యొక్క ఫోన్లో జై కిసాన్ నుంచి అంటే వీడియో వచ్చిందని చెప్పేసి మనకి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో ఏంటంటే ఇది ప్రజెంట్ ఈ యొక్క జూన్ 1 తారీఖు నుంచి మనము జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు అంటే ఈ 4 నెలల్లో మనము ఏ సీడ్స్ నాటుకోవాలి అనే దాని గురించి మనము అప్పుడు సమాచారం ఇస్తామండి. ప్రజెంట్ మన దగ్గర వచ్చేసండి 80 రకాలైన ప్యూర్ నాటు దేశవాళీ సీడ్స్ ఉన్నాయండి. సో 80 రకాలైన సీడ్స్ కూడా మనము ఈ జూన్ నుంచి మనము నెక్స్ట్ వచ్చే యొక్క రైన్ సీజన్ ఎండింగ్ వరకు కూడా మనము ఈ సీడ్స్ అన్ని కూడా మన గార్డెన్లో వాడుకోవచ్చు అండి. మనం ఇచ్చే సీడ్స్ అన్ని కూడా ఫార్మర్స్, అదేవిధంగా సిటీ టెరస్ గార్డెనింగ్, అదేవిధంగా నార్మల్గా ఇంట్లో ఓలి కింద నేలలో పెంచుకునే వాళ్ళు, అదేవిధంగా అమెరికా, యుఎస్ఏ, ఏదైనా సరే ఏదో ఒక స్టేట్లో మనము మన యొక్క సీడ్స్ పెంచుకోవచ్చు అండి. మనం చాలా మంది కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా అంటే మనము అమెరికా, ఆస్ట్రేలియా, సో అలాంటి దేశాలు కూడా మనము సీడ్స్ అనేది చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేసాము. అక్కడ కూడా సూపర్గా మన సీడ్స్ అనేది జనరేషన్ అవుతుంది. బట్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనము ఇతర దేశాలకు సీడ్స్ కావాలనుకున్న వారు ఏం చేయాలి అంటే చెప్పాలి, సార్ మాకు ఇలా వేరే దేశంకి మేము సీడ్స్ తీసుకువెళ్తున్నాం అన్నప్పుడు మీకు ఆ యొక్క వాతావరణం తగ్గ, ఇప్పుడు మనకి అక్కడ వింటర్ సీజన్ అయితే ఆ సీజన్ తగ్గ సీడ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తామని. ఎందుకంటే మనకి ఇక్కడ వానాకాలం ఉంటే అక్కడ వాళ్ళకి చలికాలం ఉండొచ్చు, ఎండాకాలం ఉండొచ్చు. సో ఆ సీజన్ బట్టి మనం సీడ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. సో ఈరోజు మన జై కిసాన్ ఈ యొక్క వీడియోలో ఈరోజు మన దగ్గర 80 రకాలైన ప్యూర్ నాటు దేశవాళీ సీడ్స్ అనేవి మన దగ్గర డిస్ట్రిబ్యూట్లో ఉన్నాయండి. సో ఎవరైతే ఇంకా మీ గార్డెన్లో సీడ్స్ అనేది పెంచుకోలేదో, అంటే ఇంకా సీడ్స్ అనేది మీరు మీ గార్డెన్ కోసం తెచ్చుకోలేదో, అదేవిధంగా ఎవరైతే దేశవాళీ విత్తనాల కోసం చూస్తున్నారో ఒకసారి మా యొక్క వాట్సాప్ నెంబర్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మేము మీకు క్యాటలాగ్ ఇస్తామండి. సో క్యాటలాగ్లో మీకు ఏం సీడ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసేసుకోండి. లేదండి మీ క్యాటలాగ్లో కొంచెం హెవీగా రేట్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి అనుకున్నట్లయితే మాత్రం మీకు నేనదర్ పర్సన్, ఇంకా ఎవరైనా సరే గుడ్ పర్సన్ ఉంటే వాళ్ళ దగ్గర మీరు తీసేసుకోవచ్చు అండి. మనది ఏంటంటే 2020 నుంచి 2023-24 వరకు కూడా మనకి ట్రూగా నమ్ముకునే కస్టమర్స్ అనేవి చాలా మందికి మనకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే దేశవాళీ అంటే నాటు కూరగాయ సీడ్ అనేది కొంచెము బయట మార్కెట్లో ఎక్స్పెన్సివ్గా రేట్ ఉంటుంది. అదేవిధంగా ఫార్మింగ్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నాట్ సీడ్స్ కంటే ఫార్మింగ్ జాగ్రత్తగా చేయాలి. దానికి ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు, సీడ్స్ క్వాలిటీ సీడ్స్ తేవాలి. సో దానికి కాయ వచ్చే వరకు మనం జాగ్రత్త పడాలి. సో క్రాప్ వచ్చిన తర్వాత వాటిని హార్వెస్ట్ చేసుకొని వాటిని డ్రై చేసి మనం వాటిని ఆ సీడ్స్ని తెప్పించండి కొంచెం కష్టం ఉంటుంది. కాబట్టి అటు ఇటుగా కాస్త ఒక ₹10 అనేది కొంచెము కాస్ట్ అనేది ఉంటుందండి. సో ఆ విధంగా ఉంచుకొని మేము మన జై కిసాన్ యొక్క సీడ్స్ క్యాటలాగ్లో ₹10 నుంచి ₹50 వరకు, అంటే 10, 20, 30, 40, 50 ఈ రేంజ్లోనే సీడ్స్ ఉంటాయండి. అందుకంటే రేట్స్ అనేవి మన దగ్గర ఎక్కువగా ఉండమండి. సో మీలో ఎవరికైనా సరే సిటీజీ గార్డెన్స్ కానీ, లేకుంటే ఇళ్లలో కానీ, బయట పెరట్లో కానీ పెంచుకునే వాళ్ళు ఎవరికైనా నాటు కూరగాయ విత్తనాలు పెంచుకోవాలి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మన దగ్గర వచ్చేసండి 80 రకాలైన దేశవాళీ కూరగాయ విత్తనాలు మన దగ్గర ప్రజెంట్ సీడ్ సేల్లో ఉన్నాయండి. మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే ఏ మూల పరిసర ప్రాంతాలకైనా సరే మనము పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనం పంపించడం జరుగుతుందండి. సో ప్రజెంట్ మన దగ్గర కొన్ని రకాలైన సీడ్స్ వచ్చిన యాడ్ చూసుకుంటే ఇది వచ్చేసండి చాలా ఏజ్డ్, చాలా ఓల్డ్ సీడ్ అండి. ఇది ఏంటంటే అండి ఇది ఈ కాయ వరకు కింద రౌండ్గా ఉంటుంది. ఈ యొక్క బారుగా ఈ యొక్క కొమ్మ అనేది, ఈ కాండం అనేది మనకి సైజు బారుగా పెరుగుతుందండి. ఇది ఎక్కువగా మనకి ట్రైబల్ ప్రాంతాల్లో, అంటే బాగా వెనకబడిన ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ కాయ అనేది మనకి అరువుగా కనిపిస్తూ ఉంటుందండి. సో దానిలో ఇది కూడా డమరకం సొరకాయ అని చెప్పేసి అంటారు. ఇది కూడా ఆ ట్రైబల్ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఇది సేమ్ ఇంకా కాయ వరకు ఇంతే ఉంటుందండి. కాయ ఇదే ఉంటుంది, ఇంతలో ఉండి కాయ ముదిరిపోతుంది. టేస్ట్ వైజ్గా కూడా ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ అండి. సో ఇది కూడా మన దగ్గర ప్రజెంట్ సీడ్స్ సేల్లో ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసండి ఇది లాంగ్లోనే మనకి బాటిల్ టైప్లో ఉంటుందండి ఇది. సో ఇదేంటంటే అండి చాలా మంది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, కానీ ఇంత లాంగ్ అనేది ఉండలేదండి. ఇంకా ఇది లాంగ్ అయిపోతుంది ఇంకా. బట్ ఇదేంటంటే టేస్ట్ వైజ్గా మనకి చాలా సూపర్గా ఉంటుందండి. సో దీంట్లో మన దగ్గర వచ్చేసండి 1, 2, 3 అండ్ రౌండ్ సొరకాయ, మనకి రౌండ్ సొరకాయ కూడా మన దగ్గర ప్రజెంట్ ఉందండి. సో దానిలో భాగంగా నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాం. ఓన్లీ
శాంపిల్ కోసం అని చెప్పేసి అని. సో చెమ్మకాయలు ఉన్నాయి మన దగ్గర వచ్చేసండి చెట్టు చెమ్మ అండి. సో ఈ వైట్ కలర్లో ఉంటాయి. ఈ చెట్టు చెమ్మకాయ ఏంటంటే అండి, మనము సీడ్స్ పెట్టుకున్న తర్వాత మనకి బుష్గా పెరుగుతుందండి. సో మన తులసికోట ఏ విధంగా అయితే బుష్గా పెరుగుతుందో ఆ విధంగా పెరిగిన తర్వాత వాటికి మనకి కాయలు ఆటోమేటిక్గా వస్తాయండి. సో ఈ చెమ్మకాయలు అండి మన దగ్గర బుషి చెమ్మకాయ ఉంది. అదేవిధంగా మనకి క్రీపర్ అంటే మనకి ఈ యొక్క మనకి తీగలా పాకే చెమ్మకాయ మన దగ్గర ఉందండి. అదేవిధంగా తమ్మకాయ కూడా ఉందండి మన దగ్గర. సో ఇవి వచ్చేసి తమ్మకాయ సీడ్స్. ఇవి ఏంటంటే పొట్టిగా ఉంటుంది. ఇది నాటు తమ్మకాయ అండి. మనకు ఓల్డ్ టైంలో మన అమ్మమ్మ గారు తాతగారు ఓల్డ్ టైంలో మనకి ఇది సీడ్స్ ఉన్నాయండి. ప్రజెంట్ ఇవి మన జై కిసాన్ క్యాట్లాగ్ కూడా మన దగ్గర చెమ్మకాయ, తమ్మకాయ, చెట్టు చెమ్మకాయ కూడా మన దగ్గర 3 రకాల వెరైటీస్ ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసండి రాజ్మా సీడ్స్, వాటిని కిడ్నీ బీన్స్ అంటారండి. సో ఈ కిడ్నీ బీన్స్ అంటే ఏంటంటే ఎక్కువగా సలాడ్స్లో ఎక్కువగా టాప్ 10 గార్డెన్ టాప్ 10 5 స్టార్ హోటల్స్లో ఈ యొక్క కిడ్నీ బీన్స్ని రాజ్మా సీడ్స్ వీటిని సలాడ్ చేసేసుకొని చాలా మంది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. కొంచెం కాస్ట్ అనేది బయట ఎక్కువగా సీడ్స్ కానీ లేకుంటే వాటికి వచ్చే సూప్స్ కానీ ఎక్స్పెన్సివ్ రేట్ ఉంటుందండి. బట్ మన దగ్గర వచ్చేసి ఇన్ని రకాల సీడ్స్ మనము కేవలము 20 రూపీస్కి మనం ఇస్తున్నామండి. సో ఈ 20 రూపీస్ సీడ్స్ మనం పెట్టుకుంటే మన గార్డెన్లో ఆల్మోస్ట్ వచ్చేసి 1 నుంచి 2 కేజీ వరకు మనకి వీటి నుంచి మనకి క్రాప్ వస్తుందండి. సో దీని ద్వారా మనం పప్పు కానీ సాంబార్ కానీ లేకుంటే సలాడ్ లాంటివి కూడా మనం చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి మిర్చి అండి. సో మన దగ్గర మిర్చి వచ్చేసండి స్పైసీ మిర్చి, స్పైసీ లెచ్ మిర్చి, లాంగ్ మిర్చి అండి, చాలా 1 ఫీట్ వరకు లాంగ్ ఉంటుంది ఆ మిర్చి, అండ్ చెర్రీ మిర్చి అండి. మనకు బయట మార్కెట్లో చెర్రీ ఏ విధంగా దొరుకుతుందో ఇంకా ఆ విధంగా ఈ మిర్చి సీడ్స్ కూడా మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి. సో నెక్స్ట్ టైం చూసుకుంటే వంకాయ అండి. సో వంకాయలో ఇది రేర్ వెరైటీ వంకాయ అండి, చార్ల వంకాయ. ఇది ఎక్కువగా బెంగళూరు టైపు ఎక్కువగా మనకి ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. మనకి ఎల్లోరిష్లో ఉంటుంది వంకాయ. సో వంకాయలు మన దగ్గర వచ్చేసండి లాంగ్ వంకాయ, రౌండ్ వంకాయ, ముళ్ళ వంకాయ, పచ్చ వంకాయలోనే రౌండ్ పచ్చ, లాంగ్ పచ్చ, బ్లాక్ వంకాయ, రౌండ్ బ్లాక్, లాంగ్ బ్లాక్ ఉంటుంది, ఎగ్ వంకాయ ఉంటుంది, అదేవిధంగా చార్ల వంకాయ ఉంటుంది. సో ఇంకా డిఫరెంట్ టైప్స్గా మన దగ్గర ఇంకా డిఫరెంట్గా చూసుకున్నట్టయితే మాత్రం మన దగ్గర బెంగళూరు వంకాయ అని చెప్పేసి అని దాదాపు కేజీ ఉంటుందండి. కాయ కేజీ నుంచి ½ కేజీ వరకు ఉంటుంది. అది పికిల్ వంకాయ అంటండి. బెంగళూరు ఫేమస్, బాగా పికిల్ వంకాయ ఫేమస్ ఉంటుంది. చాలా ఈ సైజు ఉంటుందండి పికిల్ వంకాయ. ఆ సీడ్స్ మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసండి బెండకాయలు మన దగ్గర వచ్చేసండి రెడ్ బెండ, స్టార్ బెండ. మన దగ్గర వచ్చేసి రెడ్ బెండ, స్టార్ బెండ, నార్మల్ బెండ, 3 రకాలైన బెండ మన దగ్గర మంచి స్టాక్ అనేది సేల్లో ఉంటుందండి. సో అదేవిధంగా చిక్కుళ్ళు అండి మన దగ్గర వచ్చేసి పొట్టి చిక్కుడు అండి. అంటే చిక్కుడుకాయ అంతా కూడా పొట్టిగా ఉంటుందండి. సో మన కనుపు చిక్కుడులోనే పొట్టి చిక్కుడు. సో కనుపు చిక్కుడు మన దగ్గర లాంగ్ చిక్కుడు, ఇవన్నీ కూడా మనకి హెవీగా చాలా విపరీతంగా మనకి క్రాప్ వస్తుందండి. చిక్కుడు మన దగ్గర రెడ్ చిక్కుడు అంటే బుషి లాంగ్ చిక్కుడు అని చెప్పేసి చాలా లాంగ్గా ఉంటుంది. అది కూడా ఆ చెట్టు విపరీతంగా క్రాప్ వస్తుందండి. సో మన దగ్గర చిక్కుడులోనే బుష్ చిక్కుడు, లాంగ్ చిక్కుడు, చెట్టు చిక్కుడు, అదేవిధంగా స్మాల్ పొట్టి చిక్కుడు, అదేవిధంగా కనుపు చిక్కుడు, అదేవిధంగా మన దగ్గర వచ్చేసి క్రేపర్ చిక్కుడు. సో మన దగ్గర వచ్చేసి 5 నుంచి 6 రకాల చిక్కుడు మన దగ్గర కనుపు చిక్కుడుతో పాటు సీడ్స్ అనేవి ఉన్నాయండి. ఇవన్నీ కూడా నాటేనండి. ఇవన్నీ కూడా నాట్ సీడ్స్ మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి. సో దాంతోపాటు అండి మన దగ్గర వచ్చేసి ఇది వచ్చేసండి సింధూర కుంకుమ. సో చాలా మందికి కూడా ఐడియా ఉండదు. సో అంటే విలేజ్ ప్రాంతాలకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే టెంపుల్లో ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో సింధూర కుంకుమ సీడ్స్ అండి ఇవన్నీ కూడా. ఈ పట్టుకొని మనం ఈ విధంగా క్రష్ చేస్తే చూడండి ఈ విధంగా ఎర్రగా అయిపోతుంది. సో ఇది ఒరిజినల్ ప్యూర్ సింధూర కుంకుమ. ఈ యొక్క కాయని మన గార్డెన్లో ఒక 4-3 ఇట్లు చేసుకుంటే మనకు పెద్ద చెట్టు అయిపోతుందండి. సో తర్వాత వీటికి వచ్చే సీడ్స్ని మనం క్రష్ చేసేసుకొని దాంట్లో కొంచెం కోకోనట్ వాటర్ వేసుకుంటే మనకి ప్యూర్ నేచర్ సింధూర కుంకుమ అనేది మనకి ఫిక్స్ అయిపోతుందండి. ఇవి కూడా ప్రజెంట్ మన దగ్గర సేల్లో ఉన్నాయండి. సో ఇవే కాదండి, మన దగ్గర ఇంకా 80 రకాలైన నాటు దేశవాళీ సీడ్స్ ఉన్నాయండి. సో వీటన్నిటిని సేకరించాలి. సో వీటన్నిటిని సేకరించాలంటే ఒక్కాయ సరిపోతుందండి. సో వీటిని మరి మన గార్డెన్లో లేకపోతే మన ఫార్మింగ్లో వేసుకొని వాటిని ఇంప్రూవ్మెంట్ చేసి ఆ సీడ్స్ని ప్రాసెసింగ్ అంటే 1 year వరకు మనం సీడ్స్ అన్ని ప్రాసెసింగ్ చేసుకొని జాగ్రత్తగా భద్రపరిచి అది ఏ విధంగా హార్వెస్ట్ అవుతుంది, ఏ విధంగా జనరేషన్ చూసిన తర్వాత మేము మీకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో బయట మార్కెట్లో కొన్ని వాళ్ళు ఏం చేస్తారు, సో బయట హోల్సేల్ కొనుక్కొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మార్జిన్లో దొరుకుతూ ఉంటుంది. సో 10 రూపీస్ ప్యాకెట్ వాళ్ళు 10 రూపాయలు అమ్ముకుంటారు. బట్ మనం ఏంటంటే అండి మనమే ఓన్గా వేస్తున్నాము, మనమే ఓన్గా మనం ఫెర్టిలైజర్ ఇవ్వకుండా ఆర్గానిక్ పద్ధతిలో మనం ఇస్తున్నాము. సో మనమే ఓన్గా మన ఛానల్ ద్వారా మనం సేల్ చేసుకుంటున్నాం కాబట్టి అమౌంట్ అనేది హెచ్చు తగ్గులు ఒకటి ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. కాబట్టి చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర ప్యూర్ నాటు ఆకాకర దుంపలు ఉన్నాయండి.
2 ఫిమేల్లు 2 మేల్లు, అంటే 2 ఆడదుంపలు 2 మగదుంపలు. ఇవి త్వరగా మీకు రూట్స్ రావాలి, త్వరగా క్రాప్ రావాలని చెప్పేసి అని ఒక సాయి ఫంగిసైడ్ ఇస్తున్నామండి. సో ఇవి కూడా మన దగ్గర ప్రజెంట్ ఆకాకర దుంపలు కూడా మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి. సో మీరు సీడ్స్తో పాటు ఎవరైనా తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉందో ఆకాకర దుంపలు కూడా మీరు క్యాటలాగ్లో యాడ్ చేసుకోండి. లేకుంటే క్యాటలాగ్లో యాడ్ చేసుకున్న తర్వాత కింద కామెంట్ చేయండి, సార్ మాకు ఆకాకర కూడా కావాలి ఈ యొక్క సీడ్స్తో పాటు అని చెప్పేసి. అంటే మొత్తం కూడా మేము ఒకే బాక్స్ ప్యాకింగ్ చేస్తామండి. రీసెంట్గా ఒక 2 వీడియోస్ నుంచి కూడా రేట్లు అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని చెప్పేసి అంటారండి. సో నేనేమంటానంటే నా జై కిసాన్ సీడ్స్ క్యాటలాగ్లో తీసేసుకొని ఏమేమి సీడ్స్ ఎంత రేట్స్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ దగ్గర వాళ్ళ క్యాటలాగ్ చూడండి. సో మీకు రేట్లు ఎక్కడ డిఫరెంట్గా ఏ విధంగా ఉన్నాయి, మీకు కాస్ట్ ఏ విధంగా ఉంది, జర్మినేషన్ ఏ విధంగా ఉంది, సో మాట్లాడే సంభాషణ ఏ విధంగా ఉంది. సో మనము సీడ్స్ అనేవి తీసుకున్న తర్వాత మనకు కాల్ చేసుకుంటే వాళ్ళు మనకు రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు లేదా అని చెక్ చేసుకొని మీరు తీసుకోండి. సో నేను ఎలాంటి ఇబ్బంది కూడా పడను. సో నాకు చీటింగ్ చేసే అవసరం కూడా నాకు లేదండి. ఎవరు కూడా నేను బ్లేమ్ చేయను. ప్రత్యేకంగా జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ దగ్గరే కొనండి, కొంటేనే మీకు మంచి సీడ్స్ వస్తాయని చెప్పేసి నేను బయట మార్కెట్లో కూడా చాలా గుడ్ పర్సన్స్ నాట్ సీడ్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. బట్ మన ట్రస్ట్గా నమ్ముకునే వాళ్ళు కూడా మనకి చాలా మంది ఉన్నారు. కాబట్టి మీకు ఎక్కడ తక్కువ ధరలో ఉంటుంది, మీకు ఎక్కడ మంచి క్వాలిటీ ఉంటుంది, మీకు ఎక్కడ అర్థమయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనే వాళ్ళు చూసుకొని మీరు మంచి సీడ్స్ మన దగ్గర తీసేసుకోండి. సో మన దగ్గర వచ్చేసి 80 రకాలైన దేశవాళీ నాట్ సీడ్స్ ఉన్నాయండి. సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాడు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. అదేవిధంగా మన దగ్గర ఆకాకర వాటిని బోడకాకర దుంపలు కూడా మన దగ్గర ఉన్నాయండి. సో మేలు ఫిమేలు అంటే ఆడదుంపలు మగదుంపలు కూడా మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి. 2 ఆడదుంపలు 2 మగదుంపలు ఒక ఫంగిసైడ్ పౌడర్ మనము ఈ కాంబో ప్యాకెట్లో మనం ఇస్తున్నామండి. సో ఇవన్నీ కూడా మీకు పూర్తి అమౌంట్ వివరాలు తెలియాలంటే మాత్రము మన వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ చేస్తే మీకు పూర్తి సమాచారం ఇస్తూ ఉంటామండి.